హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో ఇది అయితే ఒక చిన్న సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక మోటివేషనల్, అంటే పని పరంగా ఒక మోటివేషనల్ కూడా అనుకోవచ్చు. అయితే ఇది నైట్ క్లీనింగ్ రొటీను థర్స్డే నైట్ నుంచి షూట్ చేసింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్. సో కొంచెం చెప్పడానికి కన్ఫ్యూజన్గా ఉంది, కానీ చూస్తుంటే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈవినింగ్ వచ్చిన వెంటనే స్కూల్ నుంచి రాగానే హౌస్ అంతా ఒకసారి ఊడ్చేసుకుంటాను, క్లీన్ చేసుకుంటాను. మార్నింగే నేను మాపింగ్గా అంతా పెట్టుకొని వెళ్తాను. సో ఈవినింగ్ రాగానే ఒకసారి మొత్తం అంతా కూడా ఊడ్చుకొని ఇంకా బాతింగ్ కంప్లీట్ చేసుకొని పూజ అనేది ఫినిష్ చేసేస్తానండి. చేసిన తర్వాత ఇంకా అంటే ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ కుదురుతుంది, లేదా ఈవినింగ్ వచ్చైనా దీపారాధన అయితే చేస్తానన్నమాట. నెక్స్ట్ తర్వాత ఏంటంటే డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత డిషెస్ అనేవి వస్తాయి కదా, సో అవన్నీ శుభ్రం చేసుకుంటున్నాను. నైటే కొంచెం బట్టలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని హ్యాండ్ వాష్, అలాగే మరికొన్ని వాషింగ్ మిషన్లో కూడా వేసాను. అదే చూపిస్తున్నాను అనమాట. నైట్ ఇలా వేసేసుకుంటే మార్నింగ్ లేవగానే కొంచెం ఆరేసుకోవటానికి బాగుంటుందని, పని ఈజీగా అవుతుందని. మళ్ళీ ఫ్రైడే అంటే మళ్ళీ మార్నింగ్ పూజ, అలాగే మళ్ళీ స్కూలు, ఇవన్నీ కొంచెం ఉంటుంది కదా. చూసారా అప్పటికి ఎంత టైం అయిపోయింది. ఇంకా అప్పటి వరకు హ్యాండ్ వాష్ చేసిన వరకు నైట్ లోపల వేసేస్తున్నాను. క్లైమేట్ అస్సలు బాగలేదు కదా, ఏ టైంలో వర్షం వస్తుందో ఏ టైంలో డ్రై ఉంటుందో తెలియట్లేదు కాబట్టి, సో ఇంకా లోపల వరండా ఉంది, ఇంకా అక్కడ వేసేస్తున్నాను. నైట్ ఇంకా 10 అయ్యేసరికి, ఈరోజు 10కి అట్లీస్ట్ కొంచెం త్వరగా అయినట్టే. యాక్చువల్గా ఏంటంటే 10కి ఇంకా చూసారా నైట్ పడుకునే వరకు చక్కగా మంచిగా దీపం అనేది వెలుగుతూ ఉంది. అలా వెలుగుతుంటే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నాకైతే భలే ఇష్టం. ఇది ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసేసరికి వర్షం పడుతుందండి చిన్నగా. సో ఈవినింగ్ అంతా నైట్ అంతా కూడా క్లీన్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉంది కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా. సో ఇది ఇంకా వంట అనేది ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, ఎందుకంటే మా పాపని 6 కల్లా క్లాస్కి అనేది పంపించాలి. ఇదేంటంటే కొంచెం నైట్ రైస్ మిగిలితే దాంట్లో కొంచెం మిల్క్ కర్డ్ యాడ్ చేశాను, చెద్దన్న సింపుల్గా చెప్పాలంటే. సో అది ఇంకేంటంటే ఇంకా ఈరోజు నేనైతే రెసిపీ వచ్చేసరికి లంచ్లోకి ఆనపకాయ, అలాగే కొంచెం వైట్ రైస్, ఇంకంతే సింపుల్గా చేసేస్తున్నాను. నైట్ టైమే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటాను. రేపు మార్నింగ్ ఏం కూర చేయాలి అనుకుని ఇంకా నైటే ప్లాన్ చేసుకొని ఆ వెజిటేబుల్ అయితే ముందుగా కట్ చేసేసుకుంటాను. ఇలా అయితే చక్కగా ఈజీగా పని అనేది ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఇన్స్టెంట్ కాఫీ లాగా. సో అందుకని ఎప్పుడైనా
అదే లంచ్ బాక్సెస్ అటువంటివి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటాం. తప్పదు కదండి, కొంచెం వర్కింగ్ ఉమెన్ అంటే. సో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సో ఇది వర్కింగ్ ఉమెనే కాదు, ఎవరైనా సరే ఇప్పుడు లంచ్ బాక్సెస్ పిల్లలకి త్వరగా తయారు చేయాలంటే ఏముంది, నైట్ టైమే కట్ చేసుకుంటారు కదా. సో అదనమాట. రైస్ పెట్టేశాక ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానంటే ఇంకా మార్నింగ్ వంటకి సంబంధించినవన్నీ కూడా ఒకసారి తీసేస్తానండి. మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెను క్లోజు అలా చేయను. మొత్తం అన్నీ ఒకటేసారి తీసుకొని, ఎలాగో నైట్ కట్ చేసిన వెజిటేబుల్సే కాబట్టి ముందే ప్లానింగ్ తెలుస్తుంది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ఇలా నైఫ్తో కట్ చేసి ఇంకా తాలింపు అనేది వేసేసి చేసేస్తాను అనమాట కర్రీస్ అనేది. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇంత హడావిడి, పాపకి లంచ్ 6 కల్లా ప్యాక్ చేసేసేయాలి. మార్నింగ్ 6, ఇప్పటికే 5:40 అయింది కదా, మీకు టైం కూడా చూపించాను కదా. సో అదనమాట హడావిడి. ఇంకొక పక్కన పాపకైతే హాట్ వాటర్ పెట్టి స్నానం అదే చేస్తుంది, బాతింగ్ అనేది చేస్తుంది. సో అది తను ఫ్రెష్ అప్ అయ్యేలోగా ఈ కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసి బాక్స్ ప్యాక్ చేసేసేయాలి. నేను ఇక్కడ ఈ కూరని డీటెయిల్గా చెప్పట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో సొరకాయని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి పాలు పోసి, ఇంకోటి నార్మల్గా టమాటో వేసి అని. సో మీకు ఎవరైనా కర్రీ కావాలి అంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఆనపకాయ కర్రీ అన్నది నేను డీటెయిల్గా చెప్పి వీడియో అన్నది చేశాను. సో అందుకని ఇప్పుడైతే సింపుల్గా ఇంకా ఫాస్ట్గా చేయటానికి కోసం ఇంకా అందులోనే అప్పటికప్పుడు టమాటో అలాగే టొమాటో కట్ చేసి వేసిన తర్వాత కారం కూడా పైన వేసి మూత పెట్టిస్తే మంచిగా మగ్గుతుంది. ఇలా మగ్గిన దాన్ని ఒకసారి గరిటతో మెదిపేసి ఇంకా కర్రీలో కలిపేస్తే ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇంకా అలా సిమ్లో ఉడకనివ్వాలి. ఇంకా ఆయిల్ సపరేట్ అయితే ఇంకా కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈలోగా తను పట్టుకెళ్ళే బాటిల్ కూడా ఫిల్ చేసేసాను. అవి కుక్ అవుతున్న టైంలో ఇంకా నేను పాపకి హెడ్ బాత్ కూడా చేయించేసాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి. సో హెడ్ బాత్ చేసి తనకి జడ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయిని రెడీ చేసి పంపించేసిన తర్వాత 6:30 అవుతున్నా సరే క్లైమేట్ అయితే ఇంత కూల్గా ఇంకా మబ్బుగా ఉన్నట్టుంది. సో ఇంకా చక్కగా ముందు ప్రశాంతంగా ఒక కాఫీ తాగొచ్చని ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
కాఫీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళే ముందర ఇంకా ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి మాపింగ్ పెట్టేసుకొని బాతింగ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రైడే కదా, సో ఈరోజు దీపారాధన కూడా పూర్తి చేసేసాను. బాతింగ్ కంప్లీట్ అయిపోయాక వచ్చి ఫస్ట్ నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను. సింపుల్గా ఈరోజు కొంచెం పరమాన్నం అయితే వండాను, ఇంకా ఏం చేయలేదు. పరమాన్నం వండేసి నైవేద్యంగా సమర్పించి ఇంకా దీపారాధన అనేది చేసేసాను. ఇంకా ఏమీ పూజ వ్లాగు అంతా కూడా ఏం పెట్టలేదు. ఇది నార్మల్ సింపుల్ వ్లాగ్ కదా, అంటే పని చేసే వ్లాగ్ అనమాట. సో ఇది పూజను ఎప్పుడూ కూడా పనిలాగా భావించకూడదు. మనకి ఉన్న టైంలోనే కాసేపు అయినా సరే దేవునిపై మనసు లగ్నం చేసుకొని మనం ప్రశాంతంగా చేసుకోగలగాలి. అదే నిజమైన భక్తి అని నా అభిప్రాయం. ఇదండి ఈరోజు ఈ సింపుల్ వ్లాగ్. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్ చేయండి. ఎప్పుడైనా నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.